హే విన్నర్స్, మీ మైండ్ని మీరు కంట్రోల్ చేయాలంటే బేసిక్గా మైండ్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ మైండ్ ప్లే చేస్తున్న డ్రామాని మనం అర్థం చేసుకోవాలి. అండ్ మైండ్కి ఛాలెంజెస్ ఇవ్వాలి. ఈరోజు ఈ వీడియోలో 4 పవర్ఫుల్ క్వశ్చన్స్. ఈ 4 పవర్ఫుల్ క్వశ్చన్స్ ద్వారా మీ మైండ్ని మీరు ఈజీగా ట్యూన్ చేయొచ్చు. ఎస్, 100% ఈజీగా ట్యూన్ చేయొచ్చు. మరి ఆ మ్యాజికల్ ఫార్ములా ఏంటి? ఆ మ్యాజికల్ 4 క్వశ్చన్స్ ఏంటి? ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోచ్ నరేంద్ర ఛానల్. మీరు ఫస్ట్ టైం వస్తుంటే ఐఎమ్ ఎన్ఎల్పి అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోచ్. అండ్ థౌజండ్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. సో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీకి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మన మైండ్ ఎప్పుడు ఏదో ఒక థాట్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. వెదర్ యు ఆర్ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్. ఎస్, ఎలాంటి థాట్స్ రన్ అవుతుంటాయి? నా దగ్గర మంచి జాబ్ లేదు, నాకెవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా లైఫ్ నేను అనుకున్నట్టు జరగట్లేదు, నేను అనుకుంటున్న డబ్బు నాకు రావట్లేదు, నా బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, కస్టమర్స్ మనీ ఇవ్వట్లేదు, లేదా ఇంకా ఏదైనా సరే మైండ్లో కంటిన్యూస్గా అది రన్ అవుతూ ఉంటే అది ఎనర్జీ కన్స్యూమ్ చేస్తుంది. చూడండి, మీ ఇంట్లో ఒక లైట్ ఉంది, లేదా ఒక ఏసీ ఉంది, లేదా ఒక టీవీ ఉంది. కంటిన్యూస్గా అది రన్ అవుతుంది. ఏం జరుగుతుంది? ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తుంది, ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇక్కడ మన మైండ్ కూడా ఐదర్ సర్వైవల్ లేదా క్రియేటివిటీ, ఈ రెండిట్లో ఎక్కడైనా ఒక్కదానిపైనే ఫోకస్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఐదర్ సర్వైవల్ పైన లేదా క్రియేటివిటీ పైన. సర్వైవల్ అంటే ఏంటి? అన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని డిఫికల్టీసే ఉన్నాయి. సో నా ఎనర్జీ అంతా కూడా నన్ను నేను సేవ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జింక వెనకాల ఒక టైగర్ పడింది. సో అప్పుడు ఆ జింక ఏం చేస్తుంది? హ్యాపీగా ఉండాలని మెడిటేషన్ చేస్తుందా? నో, ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాలంతే. సో జింక పరిగెడుతూ ఉంటుంది, దాని వెనకాల టైగర్ ఉంది కాబట్టి. సో సర్వైవల్ ఇమోషన్స్ ఉన్నప్పుడు మన మైండ్ కూడా కంప్లీట్ ఎనర్జీ అంతా కూడా సర్వైవల్ పైన పెడుతుంది. మరి అలాంటప్పుడు సర్వైవల్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? క్రియేటివిటీ వైపుకి వెళ్ళాలి. సో దాని గురించి ఏం చేయాలి? లెట్స్ డూ దిస్. ఈ 4 క్వశ్చన్స్ని మీరు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ నేను మీకు ఇస్తున్నాను, ఒక ఛాలెంజ్ మీకు ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, యూ లాస్ట్ యువర్ జాబ్. మీరు జాబ్ లాస్ అయ్యారు, లేదా మీ బిజినెస్ లాస్ అయ్యారు. ఇప్పుడు మీ దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నవ్ యు ఆర్ జాబ్లెస్లో మీరు ఉన్నారు. మీకు ఈ మంత్ నుంచి శాలరీ రావడం లేదు. నౌ ఫస్ట్ థాట్, ఇప్పుడు నాకు శాలరీ రావడం లేదు, నా లైఫ్ ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఎలాంటి మనీ సోర్స్ లేదు, నేనేం చేయలేను, నా లైఫ్ అంతా ఇప్పుడు జీరో, నేను మళ్ళీ ఏం చేయలేను అనే ఒక థాట్ మీకు మళ్ళీ వస్తుంది. సో ఆస్క్ దిస్ క్వశ్చన్, ఇజ్ ఇట్ రియల్? ఎస్, ఇప్పుడు జాబ్ లేదు, బట్ ఇప్పుడు నేను రోడ్ పైకి వచ్చేసానా? ఇజ్ ఇట్ రియల్? ఇజ్ ఇట్ ట్రూ? ఫస్ట్ అడగండి, ఈ క్వశ్చన్ అడగండి. ఇజ్ ఇట్ ట్రూ? నాకు జాబ్ లేదు, నేను రోడ్ పైకి వచ్చేసాను, నేనేం చేయలేను అనే థాట్ వస్తుంది. ఇజ్ ఇట్ ట్రూ? ఓకే, ఇఫ్ ఆన్సర్ ఈజ్ ఎస్ ఆర్ నో చూడండి. ఇఫ్ నో, ఇమ్మీడియట్గా థర్డ్ క్వశ్చన్కి వచ్చి, బట్ ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ అని అనిపిస్తే మళ్ళీ సెకండ్ క్వశ్చన్ అడగండి. కెన్ యూ అబ్సల్యూట్లీ నో దట్ దిస్ ఇస్ ట్రూ? కెన్ యూ నో అబ్సల్యూట్లీ దట్ దిస్ ఇస్ ట్రూ? మీకు అబ్సల్యూట్గా అనిపిస్తుందా ఇది ట్రూ అని? నా దగ్గర జాబ్ లేదు, లేదా నేను జాబ్ లాస్ అయ్యాను, నేను ఇప్పుడు రోడ్ పైకి వచ్చేసాను, మీకు మళ్ళీ అనిపిస్తుంది. కెన్ యూ అబ్సల్యూట్లీ నో దట్ ఇట్ ఈస్ ట్రూ? ఇది అబ్సల్యూట్గా ట్రూ అనిపిస్తుందా? ఆ సెకండ్ క్వశ్చన్. నో లేదా ఎస్. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళండి. హౌ డు యూ రియాక్ట్? హౌ డు యూ ఫీల్ వెన్ యూ బిలీవ్ దట్ దిస్ థాట్? ఎస్, ఈ థాట్ని మీరు రియల్ అని నమ్ముతున్నారు. అప్పుడు హౌ డు యూ బిలీవ్? హౌ డు యూ రియాక్ట్? ఎస్, ఇప్పుడు నా దగ్గర జాబ్ లేదు, ఇప్పుడు డబ్బు రాదు, ప్రతి మంత్ ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ రాదు. సో నా పిల్లలకు నేను ఎలా ఎడ్యుకేషన్ ఇస్తాను, ఫ్యామిలీని ఎలా పోషిస్తాను, లేదా నా యొక్క డైలీ నీడ్స్ నేను ఎలా సర్వైవ్ అవుతాను అనే థాట్స్ వస్తున్నాయి, రైట్? సో హౌ డు యూ రియాక్ట్? హౌ డు యూ బిలీవ్? అండ్ హౌ డు యూ బిలీవ్ వెన్ యూ బిలీవ్ దిస్ థాట్? మీరు ఈ థాట్ని బిలీవ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీరేం ఆలోచిస్తారు? లాస్ట్ 4th పవర్ఫుల్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ ట్రూ? కెన్ యూ నో దట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ? థర్డ్ ఈస్, హౌ డు యూ రియాక్ట్ or how do you feel with this belief, with this thought? Fourth question is a very powerful question. Fourth question enti? Now without this thought, who would you be? Thought lekunte who would you be without this thought? ఈ థాట్ మీ మైండ్లో ప్లే అవ్వట్లేదు. జాబ్ లేదు, లేదా నేను రోడ్ పైకి వచ్చేసాను అనే ఈ థాట్లన్నీ పక్కకి తీసేయండి. హూ ఆర్ యూ? హూ వుడ్ యూ బీ వితౌట్ దిస్ థాట్? అంటే ఈ థాట్ రన్ అవుతున్నప్పుడు మీకు ఛాలెంజెస్ కనబడుతున్నాయి, స్ట్రెస్ కనబడుతుంది, చాలా డిఫికల్టీస్ కనబడుతున్నాయి. బట్ హూ వుడ్ బీ వితౌట్ దిస్ థాట్? ఈ థాట్ లేకుంటే మీరు ఎలా ఉంటారు? ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్. ఈ థాట్ని మీరు తీసేయండి.
ఎస్, యు ఆర్ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ సోర్స్. యు ఆర్ కంప్లీట్లీ అ డివినిటీ విత్ ఇన్ యూ. మనలో ఒక డివినిటీ ఉంది. ఆ డివినిటీని మనం ఏం చేస్తున్నాం? జాబ్ లేదు, నువ్వు సరిగ్గా మాట్లాడలేవు, బిజినెస్ సరిగ్గా చేయలేవు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ నెగిటివిటీ, నీ సరిగ్గా ఏం రాదు, నీకేం తెలీదు అని ఆ డివినిటీని మనం కంటిన్యూస్గా నెగిటివ్ థాట్స్తో మనం ఫీల్ చేస్తున్నాం. సో వితౌట్ దిస్ థాట్ యు ఆర్ డిఫరెంట్. ఎస్, నౌ యు ఆర్ ఎంటీ. అక్కడ నుంచి క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ఒక న్యూ విజ్డమ్ స్టార్ట్ అవుతుంది. వితౌట్ దిస్ థాట్ మీరు ఎలా ఉన్నారు? జస్ట్ ఆలోచించండి. మనం ఏం చేసామంటే ఆ థాట్తో ఎంతగా మనం కంటిన్యూస్గా లీనమైపోయామంటే ఆ థాటే నేను అనుకుంటున్నాం. ద థాట్ ఈస్ డిఫరెంట్. ఎస్, సి, అ పెయింటింగ్ ఈజ్ డిఫరెంట్, అ పెయింటర్ ఈజ్ డిఫరెంట్. పెయింటర్ ఇద్దరు డిఫరెంట్ అండి. ఆ పెయింటింగ్ని వేశాడు అంతే, సింపుల్. ఆ పెయింటర్ అవ్వలేడు ఎప్పుడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ థాట్ అనేది మీరు కాదు. సో వితౌట్ దట్ థాట్ యు ఆర్ పవర్ఫుల్. వితౌట్ దిస్ థాట్ యు ఆర్ అమేజింగ్ పర్సన్. వితౌట్ దిస్ థాట్ మీకు ఒక క్రియేటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ 4 క్వశ్చన్స్ని మీరు మళ్ళీ అడగండి. మీకు ఏవైతే థాట్స్ వస్తున్నాయో, నాకు జాబ్ లేదు, లేదా నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేదా వీళ్ళు నన్ను చీట్ చేశారు, లేదా వీళ్ళు నాతో సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, ఇంట్లో, ఫ్యామిలీలో, రిలేషన్షిప్లో, హెల్త్ పరంగా మీకు ఏవైతే థాట్స్ వస్తున్నాయి అన్నీ రాయండి, పేపర్ పైన రాయండి. మీ హెల్త్ పరంగా డయాబెటీస్ ఉంది, లేదా హార్ట్ ప్రాబ్లం ఉంది, లేదా బ్లడ్ ప్రెషర్ ఉంది, లేదా రిలేషన్షిప్లో ఛాలెంజెస్ ఉన్నాయి, స్ట్రగల్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ ట్రూ? కెన్ యూ థింక్ దట్ ఈజ్ ఇట్ అబ్సల్యూట్లీ ట్రూ? Okay, how do you react with this belief? How do you react? How do you feel when you believe this thought? The last question, who would you be without this thought? Who would you be without this thought? ఈ థాట్ లేకుంటే మీరు ఎలా ఉంటారు? మీరేంటి ఈ థాట్ లేకుంటే? This is a very powerful exercise. I generally do this in advanced workshops. In ఒక 2 hours, 3 hours we do this activity. Then people feel really powerful. చాలా పవర్ఫుల్గా ఫీల్ అవుతారు. సో అడ్వాన్స్ వర్క్షాప్లో జాయిన్ అవ్వాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. And you will get amazing information and content on law of attraction, NLP, manifestation, and so many things. Friends, the most important thing is what? మనం మన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. And we have to design it every single day. ప్రతిరోజు మన లైఫ్ని మనం డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. That's how your life becomes beautiful. Thank you so much. ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, so that our channel reaches more and more people. ఇలాంటి పాజిటివ్ మెసేజ్ని మనం ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలి. సో దట్ when life becomes, when your mind becomes happy, your life becomes beautiful. Yes, my dear friend, nothing outside changes unless inside change. And create your life by design, not by default. Please కమెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి. ఆల్వేస్ కమెంట్ సెక్షన్లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని పెట్టండి. దట్ ఈస్ ఫర్ యువర్ సబ్ కాన్షియస్. See you in the next video. Thank you so much. Love you all.